మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా ఆశీర్వదించబడుచున్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. 116వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. 116వ కీర్తన 2వ వచనం. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. ఆ క్రింద వచనాలు కూడా గమనిస్తే, నేను మిగుల బాధపడిన వాడను, నేను కృంగిన స్థితిలో ఉన్నాను, ఆయన నన్ను ఉద్ధరించాడు, ఆయన వాత్సల్యత చూపించే దేవుడు, ఆయన నన్ను విడిపించే దేవుడు. చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఈ కీర్తనాకారుడు స్తుతిస్తూ రాస్తున్నటువంటి ఈ కీర్తన. మరలా ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ వచనం, 116వ కీర్తన 2వ వచనం. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును అంటున్నాడు. నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును అంటున్నాడు. ఒకానొక ఇంగ్లీష్ తర్జుమాలో ఈ విధంగా ఈ మాట ఉన్నది: యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ బ్రీత్, యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ బ్రీత్. నేను ఎంతవరకు ఆయనకు మొర్రపెడతాను అని అంటే, నాకు ఊపిరున్నంత వరకు, నా జీవిత కాలం అంతయు అనే మాట, నా ఊపిరున్నంత వరకు ఆయనకు మొర్ర పెడుతూనే ఉంటాను. ఎందుకనంటే నా మొరకు చెవియొగ్గు దేవుడు ఆయన కనుక. క్రింద వచనాలు నేను జ్ఞాపం చేశాను. నేను మిగుల బాధపడుతున్నాను, దేవుడు నాకు సహాయం చేశాడు. నేను కృంగిన స్థితిలో ఉన్నాను, ఆయన నన్ను రక్షించాడు. ఆయన గొప్ప వాత్సల్యత కలిగినటువంటి దేవుడు కనుక, యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ బ్రీత్, నాకు ఊపిరున్నంత వరకు ఆయనకు మొర్ర పెడుతూ ఉంటాను, ఆయనను స్తుతిస్తూ ఉంటాను. ఏదో అవసరానికి ప్రార్థన చేయడం, ఏదో అవసరానికి స్తుతించడం కాదు, కానీ మన జీవితాలలో ఆయన జరిగించిన కార్యాలన్నింటినీ తలపోసుకున్నప్పుడు మన జీవిత పర్యంతము, జీవితకాలమంతా, మన చివరి శ్వాస వరకు మనం స్తుతించే వారంగా, మనం ప్రార్థించే వారంగా ఉండాలి అనేది ఈ కీర్తనాకారుని యొక్క అభిమతం. కాబట్టి అవసరానికి మనం ప్రార్థన చేసే వారంగా కాదు, అవసరానికి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం, అవసరాన్ని బట్టి స్తుతించేవారు కాకుండా, ఇదొక వైఖరిగా, ఇదొక జీవన విధానముగా, ఒక జీవన విధానంగా మనం అలవరుచుకోవాలి. అది ప్రార్థన అయినప్పటికీ, అది స్తుతి అయినప్పటికీ. కాబట్టి ప్రార్థనలో మనం ఆలోచిస్తున్నప్పుడు, ప్రార్థన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన మన ప్రార్థనలకు, మన 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 మనవులకు ఆయన చెవి యొగ్గి నిత్యము మనకు ఓపెన్గా ఉన్నటువంటి దేవుడు. ఆయన 24/7 అన్నట్లు నిత్యము ఆయన కునుకక నిద్రపోక, మన కొరకు విశ్రమింపక, మన కొరకు నిరంతరము పరిశ్రమిస్తున్న దేవుడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థించడానికి మనం ఇష్టపడినప్పుడు, అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ ఆయన మన ప్రార్థనలకు చెవియొగ్గడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన. ఆ మాటను నేను మరలా చదువుతున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, ఆయన నాకు చెవియొగ్గెను. నా మాటలు, నా ప్రార్థనలు వినడానికి ఇష్టపడే దేవుడు. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. ఫరెవర్, ఎన్నటన్నటికీ, నా జీవిత కాలమంతయు, యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ బ్రీత్, నా జీవిత కాలమంతయు, నాకు ఊపిరున్నంత వరకు నేను ఆయనకు మొర్రపెడతానని చెప్తున్నాడు. కాబట్టి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయటం కాదు, కానీ ప్రార్థన అనేది మన జీవితాలలో ఒక వైఖరిగా, ప్రార్థన అనేది మన జీవిత విధానం కావాలి. అప్పుడు నిజంగా దేవుని సన్నిధిని మనం ఆనందించే వారంగా ఉంటాం. అప్పుడు దేవుని సన్నిధిని మనం తరువుగా, చక్కగా మనం ఆనందిస్తూ ఆ దేవునితో ఇంకా దగ్గరయ్యే వారంగా ఉంటాం. అవసరానికో, కష్టం వచ్చినప్పుడో, ఈ పరిస్థితులు ఎటు వెళ్ళలేనప్పుడు కాదు. అలా కాదు. ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద మనం ఆధారపడటం నేర్చుకున్నప్పుడు, అది కష్టమైన, నష్టమైన, అది లోయ అనుభవం అయినా, ఒంటరి బ్రతుకైనా, ఎలాంటి బ్రతుకైనా సరే దేవునితో మనం ఆనందించగలిగే వారంగా ఉంటాం. నేను మిగుల బాధపడిన వాడను, కీర్తనకారుడు రాస్తున్నాడు. అయినప్పటికీ
నేను ఆయన సన్నిధిలో సంతోషిస్తాను. ఎందుకు అనంటే నేను కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించిన దేవుడిగా ఉన్నాడు. ఆయన రక్షించిన దేవుడిగా ఉన్నాడు. యాజ్ లాంగ్ యాజ్ ఐ హావ్ బ్రీత్, నాకు ఊపిరున్నంత వరకు నాకు ఊపిరున్నంత వరకు ఆయనకు మొర్ర పెడుతూనే ఉంటాను. నేను ప్రార్థిస్తూనే ఉంటాను. కాబట్టి నేర్చుకుందాం మన జీవితాలలో కూడా ఎలాంటి బాధలు మనం అనుభవిస్తున్నామో, ఎలాంటి కృంగిన స్థితిలో మనం ఉంటున్నామో, ఆ ప్రతి పరిస్థితి లేచి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక ఆయన మన ప్రార్థనలకు చెవియొగ్గుచున్న దేవుడు ఆయన. తగిన సమయమందు మనకు సమాధానం ఇచ్చే దేవుడు, మనలను ఉద్ధరించు దేవుడు, మనలను బలపరచు దేవుడు, మనలను లేవనెత్తు దేవుడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం. మన ప్రార్థన అవసరం ఏదైనప్పటికీ ఆయన వినడానికి, చెవియొగ్గడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ప్రార్థించటమే తరువాయి. మనమే ప్రార్థించలేనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ప్రార్థిద్దాం. దేవుడిచ్చే సమాధానాలను పొందుకుంటూ, ఆశీర్వాదకరమైన అనుభవాలు పొందుకుంటూ దేవుని నిత్యము స్తుతించే వారంగా ఉందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవిత కాలం అంతయు నా తండ్రి ప్రభువా మీ సన్నిధిలో స్తుతించడానికి, మీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు కావలసిన వివేకాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడో ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా. అనుదినము మా పట్ల మీకు కలుగుచున్నటువంటి ఆ నూతన వాత్సల్యతను బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తున్నాను ప్రభువా. నా తండ్రి ప్రభా, కీర్తనకారుడు రాస్తూ నేను మిగుల బాధ నొందిన వాడను అంటున్నాడు ప్రభా. ఏ బాధ ఉన్నప్పటికీ, ఏ కృంగిన స్థితి ఉన్నప్పటికీ, ఆ ప్రతి పరిస్థితుల్లో మీ సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు చెవియొగ్గి మాకు సమాధానం అనుగ్రహించే దేవుడుగా మీరున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్.